వెల్కమ్ బ్యాక్ టు కాకినాడ ఫైట్ క్లబ్. ఇక్కడ దమ్ముంటే రింగ్లోకి ఎవరైనా రావచ్చు, ఎవరితో అయినా ఫైట్ చేయొచ్చు. బెట్ ఎంత? బెట్ కోసం కాదు. మరి దేనికి? ఫైట్ కోసం. ఎవరితో? ట్రూ. సరిగ్గా ఆలోచించుకుంది. సరిగ్గా వినపడలేదా? నాతో కాదు, రింగ్లో చూడు. అమ్మని చూసుకుందాం. మ్యాచ్లో చిన్న చేంజ్. ఇప్పుడు మన ధ్రువ్తో తలపడడానికి రా ఇస్తున్నాడు. ధ్రువ్, నిన్నాడెవడో కొడతారంట.
ఒక్కసారి బయట తీసుకో. ఆ? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక్కసారి రింగ్ లోకి ఎవరైనా వచ్చిన తర్వాత చావు దెబ్బలు తినే వరకు రింగ్ దాటి బయటికి ఒకవేళ బయటికి వెళ్తే అతను ఓడిపోయినట్టే. అలా కాకుండా అపోనెంట్ ఇంకా ఫైట్ చెయ్యలేను అనేంత వరకు ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏంట్రా నీ బాధ? ఎరా ఫోన్ ఎత్తో. ఆడింటికి వచ్చాడా? ఇప్పుడు ఆడి కోసం చేసావా? పెరే బ్రో సారీ ఏమైనా అయిందా బ్రో? సారీ బ్రో దెబ్బలు ఏమైనా తగ్గాయా? చూసుకోవాలి కదా నీకు అబ్బా. గుర్తుందా కదా ఎక్స్ట్రా చెప్తున్నావుట్రా. నువ్వే అడ్డొచ్చా బ్రో? దెబ్బలు ఆడికి ఏమైంది బ్రో? గుర్తుందా కదా ఎక్స్ట్రా మారుతున్నాడు. మీ వాడు ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు బ్రో. సారీ చెప్పినా సరే. ఏట్రా సారీ? సర్లే బ్రో. ఏట్రా సర్లే? ఆడు గుర్తుందే కాక నా తరపు మాడతా ఆడి తరపు మాడతా. అయిపోయింది సారీ బ్రో. ఇంకెళ్ళిపో. సర్లే వదిలేస్తున్నాను. మీ వాడు జాగ్రత్త బ్రో. ఏట్రా పిల్లప్పు అండ్ ఎందుకురా గెలుపుతున్నావు? ఎప్పుడున్నాడ వస్తానండి అర్థం ఎందుకు ఎక్కువ చేసి చాలు. ఏంట్రా ఇందాక నుంచి తలుపులు తెగబాదేస్తున్నారు? తలుపు వేసుకుని ఏం పిక్తున్నా బే. నేనేం చేస్తే నీకెందుకురా పుల్క? నీకన్నా పిచ్చి పులక కూడా ఉన్నాడ్రా. నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. అయినా మాదేందుకు మాడతాడు? నీ చిట్టితో మాడక బంగారా. ఇప్పుడు తగ్గదురా చిట్టి నా బుల్ చిట్టి హార ఉడికిపోతాడా? ఇప్పుడు ఏమైందని ముఖమాల పెట్టావు? ఏం చెప్పమంటారు? 1 year నుంచి మనకి దరిద్రం అసలు అవ్వట్లేదు. ఫస్ట్ టైం వాళ్ళ ఎవరు పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి వచ్చేద్దానంటే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతారని బెదిరించారు. ఆ తర్వాత నమ్మిన ఫ్రెండ్స్ అందరూ కూడా మోసం చేశారు. తర్వాత మరి యాక్సిడెంట్. ఇంట్లో పరిస్థితి చూస్తేనే అసలు బాగాలేదు. ఇప్పుడు ఏమేలా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే ఒక్క ఉద్యోగం కూడా రావట్లేదురా. ఇంటికి డబ్బులు పంపించాలన్నా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. జీవితాంతం ఫెయిల్యూర్లో ఉండిపోతాను మేమేస్తున్నాయా? ఇదంతా అందరికీ జరిగేదేరా. అయినా అమ్మాయిని తీసుకొచ్చావు అనుకో, వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతే అప్పుడేం చేస్తావు? నీది 2 years ప్రేమ, అదే వాళ్ళ పేరెంట్స్ది 20 years. 20 years ప్రేమ కంటే నేను 2 years ప్రేమ ఎక్కువ. అది కాదురా. అయినా ఫ్రెండ్స్ అంటావా? ఫ్రెండ్స్ అసలే దొంగన కొడుకులు తెలుసు కదా. అయినా నువ్వు నమ్మావు. నీ తప్పు, వాళ్ళది కాదు. వాళ్ళందరూ దొంగన కొడుకులని మన క్యారెక్టర్ మనం మార్చుకోలేం కదరా ముగ్గు. సర్లే అది ఎందుకు కానీ ఆ రిషిగా ఇంకెళ్ళకొద్దు రావు. అసలే అలా ఉన్నాడు. నేను వెళ్తున్నాను కానీ ఈ కప్ తీసుకెళ్ళిపో.
ఎవర్రా మీరంతా? ఈ అమ్మాయి ఎవర్రా మీరు? నా కంప్లైంట్ చేస్తున్నారా? లేన కొడక్క కామెంట్ ఎందుకు పెట్టావురా? రే ఎవర్రా మీరు? అసలు ఏ కంపెనీ కోసం మాట్లాడుతున్నారా? అసలు దేనికోసం మాట్లాడుతున్నారా? ఎవర్రా మీరు? ఎవడనుకుని ఎవరి దగ్గరికి వచ్చారా? జరిగి చెక్ చేసుకోండి. నేను కాదురా, ఏ కామెంట్ నేను పెట్టలేదురా. వినండిరా నా మాట పూర్తిగా అయినని. రేయ్ ఏంటాడు పక్కనుండు. రేయ్ ఏ పవన్ పెట్టిందే కాకుండా డ్రామా దొబ్బుతున్నావు ఏంట్రా? రే ఉండండి రా, ఒక నిమిషం ఉండండి రా. రే ఒక నిమిషం రా. అసలు ఇది దేనికోసం మాట్లాడుతున్నా, దేనికోసం కొడుతున్నా కనీసం చెప్పండి. అసలు ఏ కామెంట్ రా? రే లేకరా చిచ్చు ఫోన్ తీసుకురా. కామెంట్ ఆర్డర్ పెట్టారా? ఇన్స్టా నీదే కదా ఇది. ఎవడన్నా అడిచాడు మళ్ళీ హలో బే కొలు తప్పడం ఏంట్రా? ఇన్స్టా పెట్టి నువ్వే కదరా అది. కొలు దగ్గర అడిగి లాస్ట్ అండ్ ఫైనల్ కానరా చెప్పాడంటే సరే సరే, లేదంటే తెలుసు కదా. రేయ్ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, సమాధానం కరెక్ట్గా రావాలి. ఏయ్, నా కొడుకా. చెప్తారా కొడక? కాల్ పెరిగింది. ఇదేంటాడు? హలో తలుపు వదిలేసి ఎక్కడికే వెళ్ళిపోయావు? ఇలాంటి ఏంటి ఇలా చేస్తావు? రా నీకు అంతా డీటెయిల్గా చెప్తాను రా. పొద్దున్న నుంచి అసలు ఏం జరుగుతుందో కూడా ఏం తెలియట్లేదు. ఏంటే తర్వాత చెప్పేది? ఇప్పుడు చెప్పు. పొద్దున్న నుంచి ఎవడాడో వచ్చి ఏదేదో కామెంట్ కోసం మాట్లాడుతున్నారా. ఎక్కడున్నా జనం కొరియగడాల ఇంటికి రారా. ఏంటి కొరియగాడి ఇంటికా? ఏయ్ అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పరా. హలో రేముకు. హలో ఫోన్ చేయరా, ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఎక్కడ ఉన్నాడు? వెతుకు, త్వరగా లొకేషన్ చెప్పాడు. చెప్పు త్వరగా, పడుకో ఫాస్ట్గా, ఫాస్ట్గా చెప్పు.
రే ఏమైందిరా? రే ఏమైంది ఏమైందిరా? రే చెప్పు. రే ఏమైందిరా వరుణ్? అసలు ఏమైందిరా? వదిలేరు నలుగురు వచ్చారురా. ఇదిరా జరిగింది. కామెంట్ పెడితే కొట్టేస్తారా? ఎవరు వాళ్ళు? పోలీస్ కంప్లైంట్ అన్న ఇద్దామా? వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా ఎలా కంప్లీట్ చేస్తారా? అసలు ఎక్కడున్నా వాళ్ళకెలా తెలిసిందిరా? అసలు వాళ్ళ పోస్ట్కి అయితే కామెంట్ ఎందుకు పెట్టావరా? బుర్ర ఉందా అసలు నీకు? నాకేం తెలుసు, తెలిసినోడికే కామెంట్ పెట్టినా, తెలియనోడికి ఎలా కామెంట్ పెడతానా? మరి నువ్వు పెట్టుకుంటే నీ దగ్గరికి ఎలా వచ్చారా? అదే తెలియట్లేదురా. నీ లొకేషన్ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా తెలిసిందంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు నిన్ను ముందు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, లేదా నీ ఫోన్ వాళ్ళు ట్రేస్ చేసైనా ఉండాలి. ఇవన్నీ నీకెలా తెలుసురా? నేను ఏమైనా మీలా ఖాళీగా ఉన్నానేంట్రా? బాగానే ఎక్స్ట్రాలు. కాదురా, నేను ఎవరైనా ఫాలో చేస్తున్నట్టు అనిపించిందా? లేదురా. అయితే ఖచ్చితంగా వాళ్ళు నీ ఫోన్ని ట్రేస్ చేసి ఉండాలి. సరేదా, నాతో రండి. అదేదో కామెంట్ అన్నావు కదరా, ఏదో లగేజ్ సారీ. నీ పాస్వర్డ్ ఏంట్రా? P.Varen రా. P.Varen రా. ఫోన్ తీయండ్రా నీ అయ్యా. హలో రే చిచ్చు, వాళ్ళ లొకేషన్ మీ పక్కనే ఉందిరా, చూసుకోండిరా. మీ పక్కనే ఉన్నారా వాడు? సరే చూస్తున్నా. చీతినా నేను ఫాలో అయింది ఎవరో తెలుసా? కాకినాడ ఫైట్ క్లబ్ వాళ్ళు. దీనికి మొత్తం 4 మెయిన్. ఫస్ట్ వాడు చిచ్చు. ఈ చిచ్చిగడు పెద్ద మ్యాటర్ ఏం కాదురా, మన క్షీరాజ్ గడు కూడా మేనేజ్ చేసేగలడు. సెకండ్ రెడ్డి, ఈడు కొంచెం డేంజర్ రా. డేంజర్ కాదు, చాలా డేంజర్. వీడిని మేనేజ్ చేయడం అస్సలు అవ్వదు. థర్డ్ భార్గవ్. ఈ మొత్తం 4లో ఈడు అక్కడే కొంచెం మంచోడు రా. మరి ఇంకొకడు? ఇప్పుడు వరకు చెప్పిన 3 కొద్దిగా పర్లేదు, కానీ ఆ 4వోడు మాత్రం వాడు పెద్ద పిచ్చినా కొడుకురా. వాడి పేరే ధ్రువ్. వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూద్దామా, వింటారేమో. అలాంటి టైం కూడా ఇవ్వట్లేదురా. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నువ్వే కామెంట్ పెట్టావని నిన్నే లోపల వేస్తారేమో. రే, నీకు ఒక లింక్ వచ్చింది కదా, అది క్లిక్ చేయడం వల్ల నువ్వు ఎక్కడున్న వాళ్ళకి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసిపోతుంది. బట్ ఇప్పుడు నీ ఫోన్ ఆన్ చేసాం కాబట్టి వాళ్ళకి ఈ లొకేషన్ కూడా తెలిసిపోయి ఉంటుంది. అందుకేనేమోరా ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నారా. అయితే ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. రే, ఇప్పటికైతే నీ లొకేషన్ ఇంకా ట్రేస్ అవ్వకుండా అయితే చేశాను, బట్ నీ లాస్ట్ లొకేషన్ అయితే మాత్రం ఇక్కడే చూపిస్తాను. రే, నీ అకౌంట్ 2 డివైజెస్లో లాగిన్ అయినట్టు చూపిస్తుందిరా. అయితే ఖచ్చితంగా ఎవరో ఆ డివైస్లో ఆ కమెంట్ పెట్టి ఉండాలి.
ఆ పాస్వర్డ్ ఎవరికే తెలుసురా. మరీ అంత దొంగన కొడుకులా కనబడుతున్నానా? అయినా ఇంకో లొకేషన్ చూపిస్తున్నావుగా, ఒకసారి చూడు. రే నాకు ఇంకా కొంచెం టైం కావాలరా. ఈ లోగాలు వచ్చేస్తే మీరు ఏం చేస్తారు? రా కనిపించరా? రా కనిపించరా? వెతుకో వెతుకో, దొరుకుతాడు, ఇక్కడే ఉంటాడు. వెతకరా వెతకరా, అక్కడ వెతుకో. రండి రండి, అదిగో కనిపిస్తున్నాడే వాడే. పద పద, పట్టుకోండి, వెళ్ళండి. ఏమైందిరా? వాడి కిందకి వెళ్ళాడు, పద పద పద. అన్నా ఇప్పుడు వచ్చిన కూడా తప్పితే ఏం చేద్దామన్నా? ముందాడు దొరకనే, ఇప్పుడు చూద్దాం. వాడు ఎన్నిసార్లు దొరికినా మనకు నిజం చెప్పట్లేదు. ఏం చేద్దాం? నిజం చెప్పకపోతే ఈసారి ఆడి సంగతి చూద్దాం. ఆడనుకుంటా పరిచయం బిగనా. ఎవరు? ఏంటి బ్రో? వాట్సాప్లో ఫోటో పెట్టాను, ఆ కోడికి ఎక్కడ కనిపించినా కాల్ చేయండి. అమ్మని అమ్మ. అరే ఎక్కడున్నారా మీరు? ఇక్కడే పైన ఉన్నాడు. రే వరుణ్, ఆ రెండో లొకేషన్ దొరికిందిరా. క్షీరజ్ గడికి సెండ్ చేయనా? సరే అడిగి పంపేద్దాం. ఓకేరా. అన్నా వాడే కదా చూడు సార్, వాడేనా? వాడే వాడేరా. అన్నా సరేనా, పదన్నా. వాడే కదా, పట్టుకుందాం పద. స్లోగా రండి, చాయ్గా రండి. మరి వాళ్ళు వచ్చినట్టు ఉన్నారా? ఫోన్ పెట్టే. ఆఖరిగా దొరికేవరా? కొట్టుకుని తీసుకెళ్ళండి. ఎన్నిసార్లు తప్పించి తిరుగుతారా నువ్వు? ఎవరు బాబు, నేను లొంగిపోతాను రా. పొద్దున్నీ ఏట్రా ఈ రాడ్ తీసుకుపోండిరా బాబు మీ ప్లేస్కి. అలా ఎలా కుదురుతుంది? కొట్టే తీసుకెళ్తాం. ఎవరు నేను లొంగిపోతానని చెప్తున్నాను కదరా బాబు, కొట్టే తీసుకెళ్ళాల్సిన లేదురా. పదండ్రా బాబు పోదాం. ఇప్పటికే పొద్దునే సరదా తీరిపోతున్నారా బాబు. ఇప్పటికే చాలా దరిద్రాలే, మళ్ళీ నీదో దరిద్రం ఎట్రా. దా తీసుకుపోండిరా బాబు. కామెంట్ పెట్టింది ఎవడురా? మాట్లాడరా, మాట్లాడు. చెప్తాను కదా నేను కదా అని ఇంకొకటి పెట్టాడు. ఏంట్రా పూర్తిగా నువ్వే కదా పెట్టింది. ఏంట్రా పూర్తిగా ఆగా ఆగో, వాడిని కొట్టడం కోసం తీసుకొచ్చాం మనం. కొట్టడం కోసం తీసుకొచ్చామా? నిజం తెలియాలి మనకి ఎవడు కామెంట్ పెట్టాడు అన్నది. ఆవేశం తగ్గించుకో. రేయ్ వాళ్ళ ఇది సరే రే చీకు, నువ్వు రేగి కలిసి మన దాని దగ్గరికి వెళ్ళండి. అక్కడేదో ప్రాబ్లం ఉందంట, సరేనా? వెళ్ళు వెళ్ళు, వాడితో నిజం చెప్పించరా. నువ్వు ఆవేశం తగ్గించుకోవాలరా. ఈ ఆవేశం వల్ల చాలా కోల్పోతున్నావు. మనం తీసుకొచ్చాం,
నిజం తెలియాలనే కదా. నీ ఆవేశం వల్ల మన జీవితంలో చాలా కోల్పోయావురా. కొంచెం ఆలోచించరా, ఆలోచించేయి చేసి. అరే హేమంత్ ఇంటి పట్టుకోరా. అన్నా నాకు ఒక డౌట్ అన్నా, వీడికి కావాలని దొరికిపోయాడు. ఇందాక కూడా వీడికిలో ఒకళ్ళు వెళ్ళాడు. వీడికి ఒకడు ఎవరన్నా ఉన్నాడేమో డౌట్ అన్న. వాడి దగ్గర మొత్తం చెక్ చేయి, వాడి ఫోన్ మొత్తం అన్ని చెక్ చేసి మొత్తం చూడు. అరే ఫోన్ ఎదురా అన్నా, ఫోన్ ఇదిగో. ఈ ఫోన్ తీసుకెళ్ళి ఆ హ్యాకర్ని మొత్తం చెక్ చేయమని చెప్పు, త్వరగా చెక్ చేయమని. వదలరా. అరే నేను పెట్టలేదురా, కనీసం వదలమని చెప్పరా. సరేరా, నువ్వు అన్నట్టే ఆ కామెంట్ కనుక నువ్వు పెట్టకపోయి ఉంటే నేను ఈ క్షణం ఇప్పుడే వదిలేస్తాం. కానీ ఆ కామెంట్ కనుక నువ్వు పెట్టావని తెలిసిందో నా కొడక నీకుందరా. వాడు చెప్పింది నిజమే అన్న. వాడి అకౌంట్ 2 రోజుల్లో లాగిన్ ఉంది. ఇంకో డివైస్ కూడా ఇక్కడ ఎక్కడో ఉంది. మన పక్కనే లొకేషన్ చూపిస్తుంది. మన దగ్గరలోనే ఉన్నాడన్న. ఇక్కడే ఎక్కడో ఉంది ఆ లొకేషన్ కూడా. ఇక్కడ ఎక్కడ రైట్ రా, ఎక్కడ చూపిస్తుందిరా, సరిగ్గా చెక్ చేయి. ఎక్కడ చూపిస్తున్నా ఇక్కడే ఉన్నాడన్న, దగ్గరలోనే. నాకే తెలిసి పెద్దగా చెప్తున్నాను. ఎక్కడికి రా? ఇక్కడికే రా, పది చెప్తా. బ్రో 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 మీ ఫైట్స్ ఎప్పటి నుంచో చూస్తున్నాను బ్రో. ప్రతి దాంట్లో ఫాలో అవుతున్నాను బ్రో. ఒక్క ఫోటో బ్రో, ఒక్క ఫోటో బ్రో. బ్రో రై ఇటు ఫోన్ బ్రో చెక్ ఏమైంది చేయి. బ్రో? ఏ బ్రో ఒక్కటి ఏమైంది? వదలకు. రై బ్రో పక్కుండ్రా. రే ఆడేరా చేసింది. ఏం ఆడుతున్నావురా? ఆడేరా ఇదంతా చేసింది. ఆడెందుకు పెడతాడరా? ఆడేరా నీ ప్లేస్లో ఇలా కామెంట్ పెట్టి మొత్తం అంతా చేసింది ఆడేరా. ఏం ఆడుతున్నారా? ఆడెందుకు పెడతాడు? ఆడేహా మొత్తం చేసింది. అన్నా వీడే అన్నా. చెప్పరా. ఏమైంది బ్రో? రే నిజం చెప్పరా. అరే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. ఏంట్రా ఎక్స్ప్లెయిన్ చేసేది? అరే ఏం జరిగిందిరా అసలు? అరే నేను మొత్తం చెప్తాను రా. చెప్పేది ఒకసారి వినండి రా. సరే చెప్పేది. ఆ రోజు నీతో గొడవపడి బయటకు వెళ్ళిపోయాక చాలా చిరాగ్గా ఉన్నాను. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే నేను ఇన్స్టా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కామెంట్ పెట్టేశాను. చాలా కోపం వచ్చింది, అందుకే పెట్టాను. అందుకే పెట్టమంటరా బ్రో ఒకసారి ఆగు. ఇంత చేసాక మళ్ళీ ఈయన కాపాడతావేంట్రా? ఇదంతా చేసింది ఆడని చెప్తున్నాను కదా. ఆడు చేసాక కూడా మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తున్నావు. పొరలేదా నీకు? ఏం చేయమంటా? వదిలేసుకోమంటా? అయితే ఇదంతా మర్చిపోతావా? ఇప్పుడు దాకా చేసిందంతా గాల్లోనే కలిసిపోతుందా? రే ఆపండ్రా మీ ఏదో డ్రామాలు. రే నువ్వు చేయలేదు కదా, నువ్వు చేయలేదు కదా, దొబ్బేంట్రా నుంచి ఇద్దరు. రే పదరా వెళ్దాం. రే 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 వరుణ్, పదరా వెళ్దాం. ఆగరా. పదరా. అన్నా నువ్వు కొట్టినా తిట్టినా పంపేంత వరకు నేను వెళ్ళను. ఎందుకురా మనకి ఇంకా? నేను పంపండ్రా. అన్ని పంపేంత వరకు నేనే వెళ్ళానన్నా. అన్నా ధ్రువు నువ్వు మాత్రమే ఆపగలవన్నా. ఏదో చేయన్నా, చంపేసిలా ఉన్నాడు.
అలా ఆపట్లేదన్న, ఇందాక నుంచి కొట్టుకుంటున్నారు. చూడన్న అలా కొట్టుకుంటున్నారు. అన్న అన్న నువ్వేదో ఒకటి చేయాలన్న, అన్న ఆపన్న వాళ్ళని. వాళ్ళని చూస్తుంటే చిన్నప్పుడు నిన్ను నన్ను చూసుకున్నట్టు ఉంది. వాళ్ళు చిన్నప్పుడు నువ్వు కూడా అలాగే ఉండేవాడు, గుర్తుందా? ఇప్పుడు ఎలా తయారయ్యావు? వాడిని కూడా అలా తయారు చేయకుండా ఉంచు. అలా తయారయ్యావు నాకు వరకులాగా. మన జీవితాలలో నాశనం అయిపోయినాయి, వాళ్ళ జీవితాలను బాగుండిరా. వదిలేరా ప్లీజ్. మీరు వెళ్ళిపోండి, తీసుకెళ్ళిపో. రే ఎందుకురా బండాపో? అరే ఎందుకురా బండాపో? ఏ బండాపో? ఈ చెత్తనా కొడుకు నమ్మి డీటెయిల్స్ ఇస్తే ఇటు చేసే పనిదా? ఇంతవరకు వస్తుంది అనుకోలేదురా. అయినా జరిగింది నీ వల్లే. మొత్తం నువ్వే చేసావు కదా. ఎరా ఏం మాట్లాడుతున్నావు? బుర్ర పని చేయట్లేదా? ఆడికి అసలు బుర్ర తప్పింది ఆడికి. నువ్వు జరిగింది మర్చిపోయావా? అరే అన్నట్టు నీకు విషయం చెప్పాలరా. ఏంటి? ఇన్స్టాలో ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. 4 రోజుల నుంచి చాటింగ్ చేస్తున్నాను. ఏం పేరేటి? చిట్టిరా. ఎంతవరకు వచ్చింది అయితే మ్యాటర్? ఏదో అవుతుంది అలా. సర్లే సరే అయితే ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవర్రా చిట్టియా? అదేం కాదురా, నువ్వు పని చూసుకో. ఎందుకురా సోలు చెప్తావు? నాకు చెప్తే అందరికి చెప్తానా? అలా అనుకుంటే నీకు జాబ్ ఎందుకు ఇప్పిస్తాను? ఒక్క 2 minutes మేనేజ్ ఇప్పుడే వచ్చా. సరే నేను చూసుకుంటాను. హలో హలో చిట్టి, నిజంగా నువ్వేనా? నేనే. ఏం చేస్తున్నావు? నేను ఆఫీస్లో ఉన్నాను. ఈవినింగ్ కలుద్దాం అనుకుంటున్నాను, నీకు కుదురుతుందా? నిజంగా నువ్వే వస్తావా? నిజమే. రెడ్ షర్ట్ వేసుకొని వివేకానంద పార్క్ రా. టైం ఈవినింగ్ 6కి, సరేనా? సరే. అరే మామా, ఏమైందిరా? సాయంత్రం చిట్టి కలుద్దాం అందరా. సార్ ఫోన్ చేసేద్దాంలే. హలో, ఎక్కడున్నా? నేను ఎక్కడే ఉన్నాను. సరే ఓకే. రే నువ్వేంటి ఇక్కడ? రే నువ్వేం చేస్తున్నావు? అంటే అది చిట్టి చిట్టి ఏమైంది? సరే చెప్పి. అరే చిట్టి రే చెప్పరా బాబు. ఇంకా ఉన్నారా? అరే చిట్టి నేనే ఇరుపా. చిట్టి మీరేంట్రా? పేగకుండా క్రియేట్ చేసి చార్జ్ చేసింది నేనేరా. ఫోన్లో అమ్మాయిలా మాట్లాడింది. ఏ వాడని అది కూడా తెలియదా? నా జీవితంలో ప్రశాంతంగా బతకనివ్వరా నన్ను. ఎరా చొక్క వేసుకుని రాలేదు?
ఎర్ర చొక్కా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకే కాదు గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? నేనే కాదు అందరూ చూశారు. ఈ వీడియో గ్రూప్లో ఎవరు షేర్ చేశారు? నేనే షేర్ చేశాను. ఈ వీడియో నీకెవరు పెట్టాడు? మీ మాయ వరింగడి పెట్టాడురా. నువ్వు ఆ రోజు సరదాగా చేసిన పని నేను ఆఫీస్లో తలెత్తుకుని ఒకటి చేసింది. నువ్వు ఆ వీడియో తీసుకెళ్ళి మన ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టావు. ఆడేమో తీసుకెళ్ళి నా ఆఫీస్ గ్రూప్లో పెట్టాడు. అది సరదాగా చేశాను రా, ఫ్రెండ్స్ అన్నాక అలా చేయరా. నేను మన అనుకునే తిరిగాను. మన అనుకున్నప్పుడు బయట వాళ్ళ దగ్గర ఇలా చేస్తారా? ఇలా చేస్తే మన అని ఎలా అనుకుంటాను? ఇలాంటిది ఏమైనా ఉంటే ముందే చెప్పాలరా, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండేవాడిని. అయినా నీకు నాకు పెద్ద తేడా ఉంది. ఊరు బాబు ఆపండిరా బాబు, ఇద్దరు ఒకలాగే ఉన్నారు కదా. ఒకడేమో ఊరికే అందరూ ఒకలాగే ఉన్నారు అనుకుంటాడు, ఇంకొకడేమో ఓ బాధపడిపోతాడు. అది కదరా ముగ్గు. అయినా ఆ రోజు ఆఫీస్లో పడింది నేను. నువ్వు చెప్పడం బాగానే చెప్తావు. నేను అదే కదరా చెప్తున్నాను. నువ్వు ముందుగానే ఇదంతా చెప్పుంటే ఇలా జరిగేది కాదు, ఆడెవడో కొట్టేవాడు కాదు, ఇదంతా చూసేవాళ్ళం కాదు. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? అదేట్రా మాట్లాడినా తప్పే, మాట్లాడపోయింది తప్పేనా? నువ్వేంట్రా నీకు ఇంకా సాటిస్ఫై అవ్వలేదా? ఇప్పుడు ఇదంతా ఫ్రెండ్ అనుకున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నావు, లేకపోతే ఎప్పుడు అయిపోవాళ్ళం. ఇంత జరిగిన ఒక్కసారి అన్న చెప్పాడా వీడు? ఏంటి ఇప్పుడు నీకు సాటిస్ఫై అంటే సారీ చెప్పాలి అంతే కదా. సారీ ఇప్పుడు నువ్వు చెప్పావు, కనీసం వాడు చెప్పాడా? రే చెప్పరా. నేను ఎందుకు చెప్పాలరా? ఆడు చేసిన దానికి నేను చేసిన దానికి సరిపోయింది కదా. చూసావా ఆడు మారా. ఏ చెప్పరా. సర్లే కానీ సారీ కావాలి నీకు. ఆగరా. మా కథలో ఒక్క కామెంట్ వల్ల ఇంతలా జరిగింది. మన లైఫ్లో కూడా సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు ఆర్ రీల్స్ కింద బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటాం. అది దేనికైనా దారి తీయచ్చు. సో బీ కేర్ఫుల్ ఇన్ దిస్ జనరేషన్.